నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగర. మే 13న ఏపీలో ఎన్నికలు, జూన్ 4న కౌంటింగ్. 175 అసెంబ్లీ స్థానాలు, 24 ఎంపీ స్థానాలను ప్రకటించిన సీఎం జగన్. సామాజిక న్యాయం అమలు చేశామంటున్న జగన్. 18 నుంచి 10వ తరగతి పరీక్షలు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న కలెక్టర్ మల్లికార్జున. విశాఖలో సందడి చేసిన ఓం భీమ్ బుష్ చిత్ర బృందం. ప్రమోషనల్ టూర్ లో హీరో శ్రీ విష్ణు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. అలాగే దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏపీలో మే 13వ తేదీన ఎన్నికలు, జూన్ 4వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 18 నుంచి 29 వరకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నారు. सोशल मीडिया हेल्प्स अस इन टेकिंग आउट आवर आउटरीच प्रोग्राम्स. जितना हम यूथ, विमेन, वोटर्स को अपने पास लाने की कोशिश करते हैं, उस मीडियम को यूज़ करते हैं. वी आर ऑल्सो कॉन्शियस दैट ऑन सोशल मीडिया इन डेमोक्रेसी there is a full freedom to criticize anybody, including criticizing us. Why not? If we are doing wrong, criticize us. But you should not be allowed to create fake news which is not based on facts, because it can disturb the public order. ये अफवाहें फैलाते हैं. तो हमने सबको इंस्ट्रक्शंस दी हैं किस किस्म का इंस्टीट्यूशनलाइज तरीका किया. ये कुछ इस तरीके की नई चीज़ें हैं जो इस बार के चुनाव में सबको देखने की मिलेंगी. मैंने मसल पावर के बारे में भी बताया, मनी पावर के बारे में भी बताया, मिस इन्फॉर्मेशन के बारे में. तो ये जो प्रोसेस है इलेक्शन का, जो आज से शुरू हो रहा है काउंटिंग के बीच तक, जिसमें शोर शराबा, गंदगी की संभावना बनी रहती थी, वो हमारा प्रयास है कि कम से कम हो. उसके प्रति हम बहुत ज़्यादा सजग रहें. इसमें क्या करेंगे? अंडर सेक्शन 69 and 79(3) of the IT Act, authorized authority of each state is empowered to ask for takedown of the social media posts. In almost all states, authorized officials have been appointed. వైసీపీ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను, 25 మంది ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇడుపులపాయ వద్ద పార్టీ సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాద్ రావు ఆయా పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని, రాష్ట్రంలో మహిళల కోసం ఎంతో చేశామని, వారికి ఎంతో సామాజిక న్యాయం చేసినా అది కూడా నాకు సంతృప్తినివ్వడం లేదన్నారు. రానున్న రోజుల్లో మహిళల కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామన్నారు. ప్రకటించిన స్థానాల్లో 50% బీసీలకే కేటాయించడం విశేషం.
విశాఖ జిల్లాలో ఈ నెల 18 నుంచి 30 తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామని దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. శనివారం కలెక్టరేట్ లో విద్యాశాఖ అధికారులతో కలిసి ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలుంటాయని, ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అదేవిధంగా మాల్ ప్రాక్టీస్లు లేకుండా స్వాడ్ బృందాలను సైతం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డిఈఓ చంద్రకళతో పాటు పలువురు పాల్గొన్నారు. సో మనకి ఎస్ఎస్సి 2024 సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో మనకి ఈ మంత్ 18th నుంచి 30th వరకు కూడా ఈ 10th క్లాస్ పిల్లలకు సంబంధించి ఎస్ఎస్సి ఎగ్జామినేషను జరగబోతూ ఉంది. టైమింగ్స్ మనకి మార్నింగ్ 9:30 AM నుంచి 12:45 PM మధ్య ఎగ్జామ్ జరుగుతుంది. అండ్ మనకు జిల్లాలో సుమారుగా 31,379 మంది పిల్లలు ఈ ఎగ్జామ్లో మనకి పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇందులో మనకి 3,012 మంది ప్రైవేట్గా అపేర్ అవుతున్నారు. రిమైనింగ్ 28,367 వచ్చేసి రెగ్యులర్ స్టూడెంట్స్ అపేర్ అవుతున్నారు. మనకి సుమారు 138 సెంటర్లు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే దానికి సంబంధించి ప్రతి సెంటర్కి చీఫ్ సూపరింటెండెంట్ కావచ్చు, అలాగే డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, అలాగే 1258 ఇన్విజిలేటర్స్ కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది. అలాగే మనకి క్వశ్చన్ పేపర్స్ సంబంధించి ఈ 33 పోలింగ్ స్టేషన్స్ మనకి స్టోరేజ్ పాయింట్స్గా ఐడెంటిఫై చేసుకున్నాం. అక్కడ స్టోరేజ్ పాయింట్స్లో ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ రావడం జరిగింది. అలాగే అక్కడి నుంచి మనకి ఎగ్జామ్ మార్నింగ్ ముందు రోజు ఎగ్జామ్ రోజు 7:30కి క్వశ్చన్ పేపర్స్ అక్కడి నుంచి బయలుదేరి సెంటర్లకి వెళ్ళడం జరుగుతుంది. ఈసారి ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా QR కోడ్ జమ చేయడం జరిగింది. దానివల్ల ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా, ఏదైనా లీక్ అయినా ఎక్కడైనా సో ఏ సెంటర్ నుంచి ఆ పొరపాటు జరిగింది కూడా తెలుసుకోవడం సులభం అవుతుంది. అలాగే మనకి ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ చేసే క్రమంలో 144 సెక్షన్ కూడా మనకి ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి పిల్లలకి మెడికల్గా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ లాంటివి కూడా మనకు సెంటర్లో ఏర్పాటు చేస్తాం. ఎండా పెరిగే అవకాశం ఉంది కాబట్టి అన్ని చోట్ల కూడా ఇక్కడ డిహైడ్రేషన్ లాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. విశాఖలో ఓం భీమ్ బుష్ చిత్ర బృందం సందడి చేస్తుంది. చిత్ర ప్రమోషన్ టూర్ లో భాగంగా శనివారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర సినీ హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ నెల 22న చిత్రం విడుదల కానుందన్నారు. అయితే నా చివరి చిత్రం సామాజిక వర్గంలో చిత్రానికి విశేష స్పందన వచ్చిందని, ఉత్తరాంధ్రలోనే అత్యధిక కలెక్షన్లు వచ్చాయన్నారు. అదేవిధంగా ఇప్పుడు తీసిన ఈ చిత్రానికి ప్రజలంతా ఆదరిస్తారని కోరారు. సినిమా ఫుడ్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని పిల్లలు పెద్దలంతా కలిసి చిత్ర చూసి తీరాలన్నారు. ఈ సినిమాని చూసిన వారంతా బాగా నవ్వుకుంటారన్నారు. ప్రజలు యువత సినిమాని థియేటర్లో చూసి ఆదరించాలన్నారు. వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ మేము ప్రెస్ మీట్ ముగించుకొని నెక్స్ట్ గీతం కాలేజ్కి వెళ్తున్నాం చిన్న ఈవెంట్కి. సో ఈ వచ్చే వీక్ ఫ్రైడే 22nd సినిమా రిలీజ్. నా లాస్ట్ సినిమా అన్ని ఏరియాల కంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ కలెక్షన్ వచ్చింది, సామజవర్గం సినిమా. వెరీ హ్యాపీ. సో నాకు ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా మంచి సపోర్ట్ ఉంది. ఈ సినిమాకి ఫ్యూచర్లో వచ్చే సినిమాలు కూడా తప్పకుండా ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రోచేవారి సినిమా అప్పుడు నేను రాహుల్ దర్శి కలిసి చేసాం, మళ్ళీ ఈ సినిమా చేస్తాం. ఇది ఫుల్ టు ఫుల్ ఎంటర్టైనర్ అండి. మీరు పిల్లలతో పెద్దలతో అందరితో చూడొచ్చు. చాలా బాగా నచ్చుతుంది, హ్యాపీగా నవ్వుకోవచ్చు. సో చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సామజవర్గం చూసిన ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమా సాటిస్ఫై అవుతారు. ఇంకా ఎక్కువగా ఈసారి సామజవర్గంలో కొంచెం ఫ్యామిలీ ఎక్కువ చూశారండి. ఇది యూత్ ఎక్కువ చూస్తారని గట్టిగా నమ్ముతున్నాను. లేదు లేదు, ముగ్గురు క్యారెక్టర్ల పేర్లు కాదండి. చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం కదా, ఓం భీమ్ బుష్ మాయమైపోవాలి, ఇలాంటి చాలా ఫ్యాంటసీ సినిమాలు ఉంటాయి అన్నమాట. సో ఇదే యాప్ టైటిల్ అని ఇది పెట్టడం జరిగింది. అంతరిక్షంలో వేసుకునే డ్రెస్ పల్లెటూరులో వేసుకోవడానికి స్టోరీ నేపథ్యం ఏంటంటే వెరైటీ అండి. అదే మేము ముగ్గురు ఏంటంటే సైంటిస్టులు అనమాట, మోడర్న్ మాంత్రికులు లాంటి వాళ్ళం అనమాట.
సో దాన్ని ఎంత కొత్తగా చూపిస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు మా డైరెక్టర్కి ఈ డ్రెస్సుల్లో దింపితే ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు కాబట్టి వీటిలో అయితే అట్రాక్ట్ అవుతారని చెప్పి ఇది వాడటం జరిగిందండి ఫిల్మ్కి. అది ఫిల్మ్కి హెల్ప్ అయింది, అది ఆడియన్స్ కూడా చాలా ఈజీగా రీచ్ అవడానికి బాగా హెల్ప్ అయింది. ఎంటర్టైనర్ అండి, ముగ్గురు ఫ్రెండ్స్ కదా. విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కేటాయించిన పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు జగదాంబ జంక్షన్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా గెలిచిన తనకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. తనకు దక్షిణ నియోజకవర్గం మీద సంపూర్ణ అవగాహన ఉంది, ఇక్కడి ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ముందుగా 29 వార్డుల్లో ప్రచారం ప్రారంభించామని తెలిపారు. తాను నాన్ లోకల్ కాదని స్పష్టం చేశారు. జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రజలు వంశీకృష్ణ శ్రీనివాస్ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయన దక్షిణ నియోజకవర్గం బాగా అభివృద్ధి చేస్తారని కొనియాడారు. రాష్ట్రంలో ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతు రాను రాను పెరుగుతోందన్నారు. ఈరోజు దక్షిణ నియోజకవర్గం 29వ వార్డులో గడప తిరుగుతూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా మీద నమ్మకంతో విశాఖపట్నం సౌత్ సీట్ ఇచ్చినందుకు వాళ్ళకి నేను ఇది గిఫ్ట్గా ఇస్తాను. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అందరూ కూడా అద్భుతంగా నా ఎండ తిరుగుతూ ఇంటింటికి వెళ్ళి ఓటు అడుగుతూ ఉంటే ఖచ్చితంగా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, ఉమ్మడి ప్రభుత్వం రావాలి, ఈ విశాఖపట్నం అన్ని విధాలు అభివృద్ధి జరగాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో అందరం కలుసాం. అద్భుతమైనటువంటి మెజార్టీ రాబోతూ ఉంది. అతి త్వరలోనే మీరు అందరూ కూడా ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ రిజల్ట్ అందరూ కూడా ప్రజలు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో అన్ని కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారుల కోసం నిరంతరం నిస్వార్థంగా పనిచేస్తున్న మత్స్యకార నాయకుడు వాసుపల్లి జానకిరామ్కి వైసీపీ నుంచి విశాఖ దక్షిణ టికెట్ కేటాయించాలని మత్స్యకార సంఘం గౌరవ అధ్యక్షుడు వాడయోధుల పెంటయ్య మాస్టర్ డిమాండ్ చేశారు. ఫిషింగ్ హార్బర్ దరిగంగమ్మ తల్లి దేవాలయం దగ్గర దక్షిణ ఎమ్మెల్యే గణేష్ కుమార్ కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదని పెద్ద సంఖ్యలో మత్స్యకారులు ఆయనకు వ్యతిరేకంగా నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వాసుపల్లి జానకిరామ్ విశాఖ దక్షిణ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు నాయకత్వం వహించిన మత్స్యకార సంఘం గౌరవ అధ్యక్షుడు పెంటయ్య మాస్టర్ మత్స్యకారుల ప్రధాన సమస్యలను పట్టించుకుని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కి టికెట్ ఇవ్వొద్దని వైకాపా అధిష్టానాన్ని విజ్ఞప్తి చేశారు. విశాఖ కంటైనర్ రిటర్న్ టెర్మినల్ లిమిటెడ్ VCTL స్థాపన మూలంగా ఎదురైన మత్స్యకారుల సమస్య మీద ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పట్టించుకోలేదని, ప్రభుత్వ పరంగా సరైన న్యాయం చేయలేదని, ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మత్స్యకారులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఒక ఈది నైట్లు వెళ్ళకపోయినా సరే ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు. మా పెద్దల కోసం, మా ఏటగోళ్ళ కోసం చెప్పినా సరే అతను పట్టించుకోవడం లేదండి. అందువల్లే మా ప్రాణాలు చీపోయాయి. ఇప్పుడు ఎవరినైనా కొత్త అతను వచ్చి ఓట్లు వేయండి అంటే అతను ఎన్నుకుందామని మేము చూస్తున్నామండి. నా పేరు చింతపల్లి అయ్యప్పరాజు. ఈరోజు ఫిషర్మెన్ కమ్యూనిటీ సెక్రటరీ నేను. ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ గారికి టికెట్ ఎందుకు వద్దంటున్నామంటే ఈరోజు మాకుతో పాటు అన్ని విధాల సహాయ సహకారాలు ఏనాడు కూడా రింగ్ వల్లే కావచ్చు, VCTPL సమస్యమే కావచ్చు. ఈనాడు VCTPL సమస్య మీద మా మీద 18 బైండ్ ఓవర్లు ఉన్నాయి. ఆ బైండ్ ఓవర్లు కూడా మరి ఎవరు పెట్టించారో తెలీదు. 18 బైండ్ ఓవర్లు ఉన్నప్పుడు కూడా VCTPL సమస్య మీద ఏనాడు కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎమ్మెల్యే దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఎమ్మెల్యే మా స్థానిక మత్స్యకారులు ఎవరు బాధలు పట్టించుకోకపోగా ఏనాడు కూడా అసలు ఏ రోజు వినలేదు. దయచేసి ఈరోజు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
ఈరోజు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే విరమించుకోవాలని సిఐటియు కంచరపాలెం జోన్ అధ్యక్షుడు సింహాచలం డిమాండ్ చేశారు. శనివారం జీబీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రీలే దీక్ష కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వంలోనే కొనసాగించాలని, ప్రైవేట్ లో విలీనం చేయకుండా ఉండాలన్నారు. ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు 3 ఏళ్లు పోరాటం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కుల విషయంలో కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం ఎన్నికల సీజన్ నేపథ్యంలోనైనా తక్షణమే ఈ అంశాన్ని విరమించుకోవాలన్నారు. నా పేరు బి సింహాచలం, కంచరపాలెం సిఐటియు జోన్ అధ్యక్షులను. అయితే గత 3 సంవత్సరాల కాంచి స్టీల్ ప్లాంట్ పోరాటం నిర్వహిస్తున్నాం. అలాగే మా జోన్ నుంచి చాలాసార్లు మేము ఈ పోరాటంకి మద్దతుగా వచ్చి చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇంత పోరాటం జరుగుతుంది, ప్రజలందరూ కూడా పాల్గొంటున్నారు, కార్మికులందరూ పాల్గొంటున్నారు. కానీ ప్రధానమంత్రి దీని మీద స్పందించట్లేదు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి, అలాగే వాళ్ళ ఎంపీ ఈవీఎల్ నరసింహులు గారు చెప్తున్నారు, మేము ప్రైవేట్ పరం ఏమీ చేయలేదు, అది ఏంటనేది పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. అంటే ప్రైవేట్ పరం చేస్తామని పార్లమెంట్లో ప్రకటన చేసి మళ్ళీ అక్కడ ఎంపీ అక్కడ ఒక మాట ఆడడం, ఇక్కడ ఒక మాట ఆడడం, ఇది ఓట్లు రాజకీయం చేస్తున్నారు. అందుకు కాబట్టి బీజేపీ ఇప్పుడు ఎలాగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మన విశాఖపట్నం ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్పాలి. అలాగే మనందరి లక్ష్యం మళ్లీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడటమేవని వార్డు కార్పొరేటర్ ఊరుకోటి రామచంద్రారావు చందు అన్నారు. 70వ వార్డు వైసీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఊరుకోటి చందు మాట్లాడుతూ పార్టీ ఆదేశాల ప్రకారమే పనిచేద్దామని, పార్టీ తనకు కానీ పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేయదన్నారు. నియోజకవర్గ అభ్యర్థిగా తనకు నియమించిన ఈ 3 నెలల వ్యవధిలో తన వెంట నడిచి తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు అభ్యర్థి పదవి నుండి తనను తప్పించినందుకు ఏ ఒక్కరూ సోషల్ మీడియా ద్వారా పార్టీపై కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన కానీ వ్యతిరేక పోస్టులు పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ఇంకా సమయం ఉందని, నాకు సీఎం జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకం ఉందని, వెయిట్ చేద్దామని కార్యకర్తలకు, అభిమానులకు చెప్పారు. మరి ఆ దేవుడికే తెలియదు. మరి అయితే మరి నన్ను ఆ యొక్క బాధ్యతలను తప్పించారు అంటే అనుకున్నా తప్పించేందుకు ఎంతోమంది కుట్రలు చేశారని నేనైతే తెలియజేస్తున్నాను. ఎందుకంటే అవన్నీ చెప్పాలి. ఎందుకంటే మరి మేము ఎంతోమందికి వాళ్ళు మున్సిపల్ చైర్మన్ అవ్వడానికి, ఎమ్మెల్యేలు అవ్వడానికి అందరికీ కూడా మేము మా కుటుంబం మరి ఒక పార్టీని నమ్ముకుని వారిని పార్టీ లైన్లో వారు పనిచేసినా సరే మా కుటుంబానికి ఒక అవకాశం వస్తే వారు ఊర్చుకోలేక ఈరోజు మమ్మల్ని ఈ విధంగా వచ్చిన అవకాశాన్ని తీసేయడంలో అది మరి భవిష్యత్తులో మరి అది కూడా మేము వాళ్ళ మీద మాకు ఇప్పుడే కక్ష లేదు. వాళ్ళు చేసింది న్యాయమా ధర్మమా, వాళ్ళు చేసింది మంచిగా చేయడం అన్నది వారు విజ్ఞత వదిలేస్తున్నాను మనంతా కూడా. గాజువాక పంతులు గారి మేడ బీజేపీ కార్యాలయంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త కన్నంరెడ్డి నరసింగారావు బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు, కన్నంరెడ్డి నరసింగారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను జగన్మోహన్ రెడ్డి సైకో పాలన నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత కూటమి సభ్యులుగా మనందరి బాధ్యత అన్నారు. రేపు జరగబోయే ఎన్నికలలో బీజేపీ, జనసేన పార్టీల కుటుంబ సభ్యులందరూ సహాయ సహకారాలు అందించాలని పల్లా కోరారు. మన కూటమి అధికారంలోకి రాగానే తన విజయం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరు సముచిత స్థానం కల్పించడం జరుగుతోందని పల్లా హామీనిచ్చారు. జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ మనందరం ఒక కుటుంబ సభ్యులాగా కలిసిమెలిసి వెళ్దామని చెప్పి
పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు టీడీపీ జిల్లా అధ్యక్షులు మరియు టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించబడ్డ పెద్దలు గౌరవనీయులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, మరి కార్పొరేటర్ సోదరులు, మరి మనం బీజేపీ తరఫున ఎమ్మెల్యే సీట్కి గట్టిగా ప్రయత్నం చేసాం, మీ అందరికీ తెలిసిన విషయమే. దాని మీద అందరికీ ముఖ్య నాయకులతో మేము అందరికీ తెలియజేయాలి కాబట్టి ముందుగా మీకు సమావేశం పెట్టుకున్నామండి. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీ, టీడీపీ తరఫున సీట్లు పంపకాలు జరిగాయి. నిన్న రాత్రి వరకు సింహాద్రి టీఎంసీ ఆధ్వర్యంలో శనివారం గ్రీన్ సిటీ వైజాగ్ ప్రొఫైల్ ఆఫీస్ నుండి ఆధ్వర్యంలో తెలంగాణ మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన కార్ ర్యాలీ బయలుదేరింది. కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ ఎస్ కిషోర్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు యువత అలవాటు పడితే జీవితాలు సర్వనాశనం అవుతాయన్నారు. అలాగే విద్యార్థులు, యువత, ప్రజలు వాటికి దూరంగా ఉండాలని, చెడ్డ స్నేహితుల అలవాట్లతో చెడు మార్గంలో నడిస్తే సర్వనాశనం అవుతామన్నారు. కార్యక్రమంలో కోస్టల్ ఆంధ్ర వెల్ఫేర్ అధ్యక్షులు నరవ రాంబాబు, ఎస్ఆర్ కనెక్షన్ అధినేత శుంకర శ్రీనివాస్, హెడ్ నర్స్ కే మణి తదితరులు పాల్గొన్నారు. అటువంటి వారు మాకు తారసపడితే వారికి మంచి మార్గంలో సూచనలు ఇస్తామని తెలియజేస్తున్నాం. కూడా ప్రయాణం చేయాలని, మరి ఎలాంటి ప్రయాణం చేసేటప్పుడు మరి దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఏ అవసరం ఉన్నా సరే నా అవసరం నిమిత్తం ఏది కావాలంటే చేస్తానని చెప్పి సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. టీఎంసీ అందులో ముఖ్యులు మన కృష్ణారావు గారికి ఇస్తున్న సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇక్కడ ఎక్కువ కూడా మాట్లాడలేను. సార్ ఆల్రెడీ జడ్జి గారు ఒక మంచి 2-3 మంచి విషయాలు ఆల్రెడీ తెలియజేస్తున్నారు. అలాగే పెద్దలు కూడా కృష్ణారావు గారు కూడా మంచి నేటి యువత ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగరావు అన్నారు. గాజువాక టీఎస్ఆర్ టీబేకే కళాశాల ఆవరణలో ట్రైన్ ట్రస్ట్ కల్చర్ అవుట్రేషన్ మరియు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేఎన్ఆర్ పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నాయని చెప్పారు. ఒకే వేదికపై 29 సంస్థల యాజమాన్యాలు ఇంటర్వ్యూలు జరపడం శుభ పరిణామమన్నారు. కార్యక్రమంలో సౌత్ ఏసీపీ త్రినాథ్ జీ, సిల్ కమిషనర్ సన్యాసి నాయుడు, కళాశాల అధినేత టి బలరామకృష్ణ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. Praveen Hazari to speak some words. Thank you. So a warm, very good. మేడం ఒకసారి చూడండి మేడం. థ్యాంక్ యూ. సార్ అవును దీపం. థ్యాంక్ యూ సార్. చూడండి సార్. సార్ సార్ చూడండి సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒకసారి ఉండండి సార్. ఒకసారి సార్ చూడండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.
We would like to present a bouquet for Aparna garu. Institute of Center for Excellence. ఆధ్వర్యంలో మరియు ట్రైన్ సంస్థ పెద్దలు సురేష్ గారు, ప్రవీణ్ గారు, పేర్ల అప్పారావు గారు, వేదికపైన ఉన్న పెద్దలందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క జాబ్ ఫేర్ జరుగుతుంది, జాబ్ మేళ. దానికి ముఖ్య అతిథులు చేసినటువంటి మన సౌత్ ఏసీపీ గారు శ్రీ త్రినాథ్ గారికి, మాదాని సంస్థ పెద్దలు చెప్పడం జరిగింది. మీకు ఇక్కడ కొన్ని గవర్నమెంట్ జాబులు అందరికీ రాకపోవచ్చు, కానీ కొన్ని సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు రావాలని యువకులు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ పక్కనే మనకి మేము మాట్లాడినంత మీకు ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగులకు కూడా అవకాశం. విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా కేకే రాజు పేరు ప్రకటించడంతో శనివారం పార్టీ కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు సందడి వాతావరణం సృష్టించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులను కేకే రాజును గజమాలతో సత్కరించారు. అంతేకాకుండా మిఠాయిలు పంచి పండగ వాతావరణాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా నాకు జన్మనిచ్చిన సీఎం జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గడిచిన 5 ఏళ్ల పాటు నియోజకవర్గంలోని ప్రజలంతా ఎంతో ఆదరించారని, అదే ఆదరణతో వచ్చే ఎన్నికల్లో చూపించి నన్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సీఎం గా జగన్ ని గెలిపించేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సతీష్ తో పాటు ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్వల్ప ఓటమి చెందిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక సొంత తమ్ముడిలా నన్ను అన్ని రకాలుగా కూడా హక్కుని చేర్చుకుని నాకు రాజకీయంగా ఈరోజు ప్రాధాన్యత ఇచ్చి మళ్ళీ ఈరోజు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరగబోతున్న ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను శిరస ఉంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పార్టీ పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు కానీ, పార్టీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి సీనియర్ నాయకులు కానీ, జిల్లాలో ఉన్న ఉత్తరాంధ్రకు సంబంధించిన నాయకులు కానీ, మీ అందరి సహాయ సహకారాలతో తప్పకుండా మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తూ రాబో ఎన్నికల్లో ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా జన్మనిస్తే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగర. మే 13న ఏపీలో ఎన్నికలు, జూన్ 4న కౌంటింగ్. 175 అసెంబ్లీ స్థానాలు, 24 ఎంపీ స్థానాలను ప్రకటించిన సీఎం జగన్. సామాజిక న్యాయం అమలు చేశామంటున్న జగన్. 18 నుంచి 10వ తరగతి పరీక్షలు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న కలెక్టర్ మల్లికార్జున. విశాఖలో సందడి చేసిన ఓం భీమ్ బుష్ చిత్ర బృందం. ప్రమోషనల్ టూర్లో హీరో శ్రీ విష్ణు. ఇవే బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.